హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీ అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఏంటి ఫ్రెండ్స్, ఈ రోజు రాఖీ పౌర్ణమి స్పెషల్. రాఖీ పౌర్ణమి ఎలా జరుపుకున్నారు? మీ బ్రదర్స్ కి అదే మీ చెల్లెళ్ళు అందరూ అన్నదమ్ముల ఇంటికి అక్క చెల్లెళ్ళు వచ్చి అక్క చెల్లెళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నదమ్ములు వెళ్ళి రాఖీలు కట్టించుకున్నారా? మా ఇంటి దగ్గర మాకు రాఖీ పౌర్ణమి ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మీకు చెప్దామనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకోటండి, మా ఇంట్లో ఫస్ట్ రాఖీ అయితే మా ఆయనకి మా అమ్మ తీసుకొచ్చి కట్టేసింది. ఫస్ట్ రాఖీ కూడా మా ఇంట్లో మా ఆయనకి కట్టింది. ఎందుకంటే మరి అన్నదమ్ముడే కదా, నాకు అన్నదమ్ముడే కదమ్మా, అన్నదమ్ముడైనా నాకు మరి ఇంకా అల్లుడైనా తమ్ముడే కదా అని చెప్పేసి రాఖీ తీసుకొచ్చి కట్టింది. ఆ రాఖీ కట్టేసి ఇంకా దీవెనలు తీసుకొని రాఖీ కట్టించేసుకొని దీవెనలు తీసుకున్నాడు మా ఆయన వాళ్ళ అక్క దగ్గర. తర్వాత అయితే మా చిట్టి రాక్షసి వచ్చేసింది. అదేనండి నా చెల్లెలి కూతురు రాఖీలు అయి పట్టుకొని వాళ్ళ అన్నయ్యలకు రాఖీ కట్టడానికి వచ్చేసింది. తను కూడా వచ్చి మా పిల్లలిద్దరికి రాఖీలు కట్టింది. మా బావగారు అమ్మాయి కూడా వస్తానన్నది, ఇంకా మా బావగారు అమ్మాయి రాలేదు అంతట్లోకి అని చెప్పేసి ఇక్కడ మా శ్రీజ తల్లి అయితే వాళ్ళ అన్నయ్యలకి రాఖీ కట్టేసింది. రాఖీలు అన్నయ్యలకు కట్టేసి వాళ్ళ అన్నయ్య నేను రాఖీ కట్టాను కదా, మరి మీరు నాకు ఏమిస్తారా అనేసి అడిగింది తనైతే. నీకేం కావాలమ్మా అంటే, ఎప్పుడు నాకు తోడుగా ఉంటే చాలన్నయ్య అని చెప్పింది. అది చిన్నపిల్ల అయినా సరే భలే చెప్పింది అనిపించింది నాకు. దానికి అనిపించిందో మరి ఎక్కడ విన్నాదో నాకు తెలియదు, కానీ నిజంగా అలాగే చెప్పింది అది. పోనీలని చెప్పేసి దానికి కూడా వాళ్ళు మంచిగానే సమాధానం చెప్పి ఎప్పుడు నీకు తోడుంటామమ్మా అని చెప్పేసి ఆన్సర్ చేసి రాఖీ కట్టించేసుకున్నారు. ఈలోగా మా బావగారు అమ్మాయి వచ్చింది. మా బావగారు అమ్మాయి కూడా రాఖీ కట్టింది. కాకపోతే మా బావగారు అమ్మాయి వాళ్ళు వచ్చిన ఆనందంలో అల్లుడు వచ్చాడు. మరి అల్లుడు కూతురు వచ్చేసరికి వాళ్ళు రాఖీ కట్టేది వీడియో అది తీసుకుందాం అన్న ఆలోచన నాకు అది గుర్తు లేకపోయింది. లేకపోతే చక్కగా అది కూడా నేను ఒక వీడియో తీసి పెడుదును. ఎందుకంటే మా బావగారు అమ్మాయి కూడా నాకు ఒక మెమొరబుల్ గా ఇందులో ఉన్ను. వాళ్ళు వచ్చారు, వాళ్ళకి భోజనం అది ఏమైనా పెట్టాలి అది అని చెప్పేసి నా కంగారులో ఇంకా వాళ్ళకి వీడియో అయితే తీయలేదు. అదొకటి మిస్ చేశాను. ఇంకో మా చిట్టి తల్లి అన్నయ్యలిద్దరికి రాఖీ కట్టేసింది. వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ తీసేసుకుంది. ఈ తర్వాత వాళ్ళ అక్క ఆ అదే మా తమ్ముడు భార్య వచ్చిందనమాట. మా చిట్టి తల్లి రాఖీ అది కట్టేశాక మా తమ్ముడు భార్య వచ్చి అది కూడా రాఖీ అది కట్టింది. ఇక చూడండి, కానీ ఈ రాఖీ పౌర్ణమి ఉన్న అంతసేపు కూడా నాకైతే ఇంట్లో చాలా పెద్ద హడావడి అనిపించింది. నేను చక్కగా వీళ్ళందరూ వచ్చారు రాఖీ కట్టడానికి, రాఖీలు కడుతున్నారు మా పిల్లలకి చక్కగా. నాకు ఇంట్లో ఆడపిల్ల లేదు అన్న లోటు అయితే చాలా బాగానే తీరిపోయింది. ఎందుకంటే చెల్లాల పాప వచ్చింది, తమ్ముడు భార్య, నా బావగారి పాప అందరూ కూడా వచ్చారు రాఖీలు కట్టడానికి. పిల్లలిద్దరికి కూడా రాఖీలు కట్టి చక్కగా మా అమ్మ అసలైంది మా అమ్మ కూడా వాళ్ళ తమ్ముడికి అదే మా ఆయనకి రాఖీ కట్టేసింది. చాలా హ్యాపీ అనిపించిందండి. అందరూ కూడా అలా పిల్లలందరూ రాఖీలు పట్టుకొని వచ్చి అలా తమ్ముళ్ళిద్దరికి రాఖీలు అయి కట్టి, మా తమ్ముడు భార్య కూడా శుభ్రంగా రాఖీ కట్టి, చిన్నాడైనా సరే చూడండి వాళ్ళ అక్క రాఖీ కట్టి అక్షంతలు వేయగానే కాళ్ళకి దండం పెట్టేసుకుంటున్నాడు, మొక్కేస్తున్నాడు వాళ్ళ అక్కకి. తమ్ముళ్ళందరికీ మంచిగా జాబ్లు వచ్చేస్తే నాకు హ్యాపీ అని చెప్పేసి వాళ్ళ అక్క కూడా మంచిగా బ్లెస్సింగ్స్ ఇచ్చింది. చాలా హ్యాపీ అనిపించింది. కాకపోతే అన్నిటి మధ్యలోని నాకే చాలా బాధ అనిపించింది. ఒక్క దగ్గర అసలు మాట్లాడుతుంటేనే బాధ అనిపించింది. ఎందుకంటే మా తమ్ముడు ఇక్కడ లేడు. మా తమ్ముడు అవుట్ ఆఫ్ వెళ్ళాడు. కొద్దిగా పరిస్థితి ఏదో ఆడికి వచ్చిన పని చేసుకోవడానికని. ఆడు ఉండుంటే నాకు కూడా చాలా హ్యాపీ అనిపించేది. నేను రాఖీ పట్టుకొని వెళ్ళి రాఖీ కట్టుదనేమో అనిపించింది ఆ క్షణం. కానీ పర్లేదు, ఏం చేస్తాం, ఇంకా అన్ని మనకు లెక్కగా కలిసి రావు కదా. ఈసారికి ఇలా అయిపోయింది. నెక్స్ట్ టైం మా తమ్ముడు వస్తాను, నేను కట్టుకుంటాను అనిపించింది. సరే ఫ్రెండ్స్, మా ఇంట్లో అయితే ఇలా రాఖీ పౌర్ణమి జరిగింది. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. వీళ్ళందరూ వచ్చి రాఖీ కట్టి పిల్లలతో సరదాగా ఉండి ఆ క్షణం మా ఇంట్లో ఒక పండగ వాతావరణం, నిజంగా ఒక పండగ వాతావరణం కనిపించింది నాకైతే. ఎంత మంచిగా వచ్చి ఆడపిల్లలందరూ వచ్చి తమ్ముళ్ళిద్దరికి రాఖీలు కట్టి వాళ్ళకి మంచిగా బ్లెస్సింగ్స్ ఇచ్చి వెళ్తుంటే చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. మా బావగారు అమ్మాయి కూడా చక్కగా మా అల్లుడు బాగానే తీసుకొచ్చాడు తన్ని కూడానా.
అందరూ వచ్చి ఇంట్లోని పిల్లలకి రాఖీలు కట్టి మా బావగారు అమ్మాయి వాళ్ళు తొందరగా వెళ్ళిపోయారు. ఇంకా ఇంకొక బావగారు పిల్లల దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి మా చెల్లి మా తమ్ముడు భార్య ఇక్కడే ఉండి సరదాగా కాసేపు గుమ్మంలో ఉండి ఆ తర్వాత అందరూ ఇంటి దగ్గర ఉంటే అదొక హ్యాపీనెస్ అనిపిస్తుంది కదా. వాళ్ళ తమ్ముడు వాళ్ళతో కాసేపు అల్లరి చేసుకొని సరదాగా మాట్లాడుకొని ఉమ్, చక్కగా వాళ్ళు దీవెనలు ఇచ్చేటప్పుడు భలే సరదాగా చాలా సేపు అల్లరి చేసుకున్నారు. అక్క అలాగా, అక్క ఇలాగా, ఏం చేస్తారు, ఏం పెడతారు, ఏంటి కొని ఇవ్వాలి, మీకు ఏమైనా ఇవ్వాలి అక్క అలా అనేసి అలా చాలా అల్లరిగా సరదాగా ఉన్నారు చాలా సేపు. అది చూడండి దండం పెట్టినట్లు పెట్టి వాళ్ళ అక్క కాళ్ళకి ఇచ్చేసాడు. అందుకని చెప్పేసి అల్లరి స్వీట్స్ తినిపించుకునే దగ్గర అది చాలా హ్యాపీ అనిపించింది నాకు వీళ్ళందరూ చేసిన అల్లరి అయితే. మా ఇంట్లో నిజంగా ఆ ఒక్క క్షణం ఎన్నిసార్లు చెప్తున్నాను అనుకోకండి, కానీ నాకు పండగ వాతావరణం అనిపించింది. చాలా హ్యాపీ అనిపించింది. ఆడపిల్లలందరూ ఇలా ఇంటి దగ్గర ఉంటే ఎంత హ్యాపీ అనిపిస్తుందా అనిపించింది నిజంగాన. మా అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్ళం గాని ఎప్పుడు కూడా మా చెల్లి నేను వెళ్ళాము, ఏదో రాఖీ కట్టేసాము. మా తమ్ముడు ఉంటాడు ఆడేమైనా ఇంటి దగ్గర వాడి పనులాడుకుంటాయి కదా వెళ్ళిపోయేవాడు. కానీ అలా కాకుండా ఇలా అందరూ ఉంటే ఎంతో హ్యాపీ అనిపిస్తుంది కదండి. చాలా బాగా అనిపించింది. మీ అందరూ కూడా మీ అమ్మ వాళ్ళ ఇంటికి, చిన్నన్న వాళ్ళ ఇంటి, పిన్నాళ్ళ ఇంటికి అట్లకి వెళ్ళారా ఫ్రెండ్స్? చెప్పండి, కామెంట్ చేయండి. మా ఈ వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో అది కూడా కామెంట్ చేయండి. ఆ మా ఆడపడుచులు అందరూ వచ్చి వాళ్ళ తమ్ముళ్ళకి అన్నయ్యలకి రాఖీలు అవి కట్టడం అన్ని కూడానా. ఇదైతే ఇంకొక అన్నయ్య, అదే మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి ఆ వచ్చాడు. వస్తే మా చిట్టి తల్లి రాఖీ కడతానన్నది. కడతానంటే సరే చెల్లి కట్టు తప్పేముందని చెప్పేసి ఆడు కూడా కట్టించుకున్నాడు రాఖీ. చాలా హ్యాపీ అనిపించింది నాకైతే నిజంగా. ఎందుకంటే ఇలా ఆడపిల్లలు వచ్చి అన్నదమ్ములకు రాఖీలు కట్టి ఆ హారతితో దిష్టి తీసి పడేస్తే వాళ్ళకున్న బ్యాడ్ అంతా పోయి కొత్తగా మంచి జరుగుతుందని అంటుంటారు కదా. నాకైతే నిజంగానే అలా అనిపించింది. చాలా మంచిది అనిపించింది నాకు, మంచిగా అనిపించింది. అయితే ఆడపిల్లకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం ఏంటంటే, పెళ్లికి ముందంటే చిన్నపిల్ల, ఆ ఆడపిల్లకి ఏమని ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతది, తన ఆనందంలోని మనకు మంచి జరుగుతది అని చెప్పేసి ఇస్తాము. అదే పెళ్లికి తర్వాత ఆడపిల్ల మన ఇంటికి వచ్చిందంటే అత్తగారి ఇంటికి వెళ్ళేటప్పుడు తిరిగి ఖాళీ చేతులతో వెళ్ళకూడదు. వెళ్తే తనకి మంచి పేరు కాదు, మనకి మంచి పేరు కాదు అన్న లెక్కలో అనిపిస్తుంది నాకైతే. అందుకనే చెప్పేసి ఏమైనా తనకి ఇచ్చి ఆనందపరిస్తే మనకి హ్యాపీగా మంచి జరుగుతుంది అని ఒక నమ్మకంతో మనం ఏదైనా చేస్తాము. అదే నాకు అనిపిస్తుంది. మీకు తెలిసిందేంటో మీరు చెప్పండి. తిరిగి రిటర్న్ గిఫ్ట్లు ఇస్తారు కదా, రిటర్న్ గిఫ్ట్ కి ఆశించి వస్తుందని అలా అనుకోకుండా ఏటంటారు అనేది మీరు కూడా కామెంట్ చేయొచ్చు. ఇంకోటండి, కొన్ని పిక్స్ అయితే తీసుకున్నారు మళ్ళీ తిరిగి అన్నయ్య తోటి రాఖీ అది కట్టించుకున్నట్లుగా, రాఖీ కట్టినట్లుగా. మా చిన్నబ్బాయి శ్రీచరణ్ బాబు మిస్ అయ్యారు. తర్వాత లాస్ట్ ఫైనల్ అసలైతే రాఖీ పౌర్ణమి ఈ రోజు, కానీ నాకు హెల్త్ బాగాలేదు. నాకు ఫీవర్ వల్ల అసలు నేనేమి చేయలేకపోయాను. కానీ ఫైనల్ గా అయితే నా రాఖీ కూడా ఆపలేదు. మార్నింగే కొద్దిగా స్నానం చేసి మా తమ్ముడి ఇంటి దగ్గర లేకపోయినా సరే మనమైతే ఆగేది లేదు తగ్గేది లేదని చెప్పేసి మనం ఒక స్పెషల్ పర్సన్ కి రాఖీ కట్టడానికి వెళ్ళాను. చూడండి, నేను కూడా రాఖీ కట్టేసి వచ్చి ఇంకా హెల్త్ బాగాలేదని చెప్పి ఇంటి దగ్గర ఉన్నాను, ఎక్కడికి వెళ్ళలేదు. ఈ రాఖీ పౌర్ణమి రోజు మన అన్నయ్య తమ్ముడు ఎవరో ఒకరికి రాఖీ కట్టాలి కదని చెప్పేసి ఎక్కడికో వెళ్ళి ఎవరెవరికో రాఖీ కడితే డబ్బుల గురించి ఆశపడి వచ్చి రాఖీ కట్టిందని అనిపించుకోవాలి. అదే మన పోతురాజు బాబు మన అన్నయ్యకి రాఖీ కట్టామంటే అసలు ఏ ఇబ్బంది లేదు, మనల్ని ఎవరో ఒక మాట అనేది లేదు, మనం ఇంకొకరి చేత అనిపించుకునేది లేదని చెప్పేసి ఈ అన్నయ్యకి రాఖీ తెచ్చి కట్టాను నేనైతే. నేను ఈ రాఖీ కట్టడంలో తప్పో రైటో మీరే కామెంట్ చేయండి. నాకు కట్టాలనిపించింది, నేను కట్టాను. మరి మీరేమంటారో కామెంట్ చేయండి. మర్చిపోద్దు ఫ్రెండ్స్, నా వీడియోస్ చూస్తున్నారు, లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అసలు కాస్త కూడా మాట్లాడే ఓపిక అందట్లేదు, ఎందుకంటే కాస్త ఫేవర్ గా ఉండడం వల్ల. కానీ పర్వాలేదు, ఏం కాదు. మీ అందరి సపోర్ట్, మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు ఉంటాయని నేను అనుకుంటున్నాను. మా అన్నయ్య అయితే చూడండి, మీ అన్నయ్యలు డబ్బులు ఇవ్వాలా అది ఇది అని అనే ఉంటారు, కానీ మా అన్నయ్య సైలెంట్ గా రాఖీ కట్టించుకుంటున్నాడు. ఏం పర్లేదు చెల్లి, నీకు తొందరలో నువ్వు అనుకుని అన్ని నెరవేరుతాయి, నువ్వు నాకు రాఖీ కట్టేసి హ్యాపీగా ఇంటికి వెళ్ళని చెప్పేసి దర్జాగా కూర్చున్నాడు. మా అన్నయ్యకి అయితే నేను రాఖీ కట్టేశాను. రాఖీ కట్టేసి నేను కూడా ఇంటికి వెళ్ళిపోయాను.
కాకపోతే ఫస్ట్ పెట్టాల్సిన ఇది వీడియో లాస్ట్ కి వచ్చేసింది, అందుకని నేను లాస్ట్ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది. రాఖీ కట్టి అదృష్టం మనకి ఉండాలి, కట్టించుకునే అదృష్టం అన్నదమ్ములకి ఉండాలి. బహుశా ఈ సంవత్సరానికి నా చేత రాఖీ కట్టించుకునే అదృష్టం మా పోతిరాజు అన్నయ్యకి ఉంది, పోతిరాజు అన్నయ్యకి కట్టే రాఖీ అదృష్టం నాకుంది. అందువల్ల ఈ సంవత్సరానికి ఇక్కడ రాఖీ కట్టాల్సి వచ్చింది. నెక్స్ట్ ఇయర్ మా తమ్ముడు తొందరగా వచ్చేయాలి, మా తమ్ముడికి మేము అందరం, మా చెల్లి నేను రాఖీ కట్టాలి. పోతిరాజు అన్నయ్యని వదిలేను అలా అనేసి పోతిరాజు చేతికి రాఖీ కట్టేసాను. చూడండి మీరు కూడానా. అక్క చెల్లెళ్ళందరినీ సమానంగా చూసుకొని వచ్చే అన్నయ్య ఈ అన్నయ్య. నేనైతే అన్నయ్యకి రాఖీ కట్టి కాసేపు అక్కడే కూర్చొని ఉన్నాను. మంచిది కదా అన్నదమ్ములకి రాఖీ కట్టడం అనేది. చాలా హ్యాపీగా జరిగింది మా ఇంట్లో చక్కగా ఈ రాఖీ పౌర్ణమి. మరి మీ ఇళ్ళ దగ్గర మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో చెప్పండి. డబ్బుల గురించి అయితే ఆశించి ఏ అక్క చెల్లెలు ఏ అమ్మగారింటికి రాఖీ కట్టడానికి వెళ్ళదండి. అందరూ కూడా ఈ యొక్క విషయం అయితే తెలుసుకోవాలి. అయితే వీడియోస్ గురించి, షార్ట్స్ గురించి ఇలా వీడియోస్ చేసి పెడుతున్నారు, డబ్బుల గురించి అలా ఎందుకు వెళ్తాం అనేసి అనుకుంటారేమో, కానీ అదంతా నిజమేనండి. డబ్బుల గురించే వస్తారు, రాఖీలు కడతారు అన్నట్టుగా చాలా వరకు అనుకుంటారు. అది నిజంగా అనుకుంటున్నారు, అది నాకు తెలుసు. మేము అనుభవించింది ఆ విషయం అయితే. కానీ మనకు తెలిసినా సరే మనం అంతలా పట్టించుకోము. నాకు ఒక తమ్ముడు ఉన్నాడు కాబట్టి మనం ఇంకా ఇల్లు దాటి వెళ్ళకూడదని అనిపించుకున్నాను నేను కూడా. అందుకనే ఎంత ఒకవేళ బై మిస్టేక్ కొంతమందికి పిన్నిలు చిన్నాన్నలు పిల్లలు ఉన్నారు, వెళ్తాము వస్తామని అనుకుంటారు. కానీ అందరూ కూడా మా చెల్లి రావాలి, మా అక్క రావాలి, మాకు ఇలాగ కట్టాలి, ఎందుకు రాలేదమ్మా అని అడిగే వాళ్ళు ఎవరు ఉండరు, ఎక్కడో రేరుగా ఉంటారు. ఒకవేళ చిన్నాన్నలు పెదనాన్నలు పిల్లలున్నా ఎవరో అంటారు అలా రామ్మ కట్టమ్మ అలా అనేసి. అలా అందరూ అడగరు కదా. వాళ్ళందరి గురించి వద్దులేండి, మన చేత కట్టించుకుందాం అనుకున్న వాళ్ళ దగ్గరికి మాత్రం వెళ్ళి కంపల్సరిగా రాఖీ కట్టి వాళ్ళకి మీ బ్లెస్సింగ్స్ ఇచ్చి రండి కంపల్సరిగా. లేదా వాళ్ళ దగ్గర మీరు బ్లెస్సింగ్స్ తీసుకొని రండి, చాలా మంచిది. ఆడపిల్ల రక్షణ నిజంగా ఆపద నుంచి కాపాడుతుంది. నిజమేనండి. ఓకే ఫ్రెండ్స్, మీరందరూ మర్చిపోవద్దు, నా వీడియోస్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. నా వీడియోస్ అన్ని కూడా చూడండి, షేర్ చేయండి. అంటే షేర్ చేస్తేనే కదా నా ఛానల్ ఇంకా కొంతమందికి తెలిసే ఛాన్సెస్ ఉంటాయి. చూడండి మా పోతిరాజు అన్నయ్య రాఖీ ఎలా ఉందో. మా పోతిరాజు అన్నయ్య రాఖీ కట్టేసి అక్కడే కాసేపు కూర్చొని వచ్చాను నేనైతే. అందరితోని పిక్స్ తీసుకున్నట్లే మా అన్నయ్యతో కూడా నేను పిక్స్ తీసుకున్నాను, పోతిరాజు అన్నయ్య తోటి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.